ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, మీకు దానికి ఓటేస్తామని వస్తుందా? కారు గుర్తుకు ఓటేస్తామని వస్తుందా? ఏమొస్తుంది? గెలిస్తే ఏం చేస్తాడు ఆయన? ఏమీ రాదు. ఇక్కడ లేదు, నా అక్కడ లేదు. ఇక కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? మీరు కనుక 17 సీట్లు గెలిపిస్తే మీకు ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటాడు. అంటే గెలిపేయకపోతే గెలిపిస్తే ఎట్లా ఇస్తాడు? గెలిపిస్తే 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? 280 సీట్లు వస్తే ప్రధానమంత్రి అవుతాడు. 40 సీట్లు వచ్చే కాంగ్రెస్ పార్టీ అవుతాడా? మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఓట్లేసి గెలిపించిండ్రు, కానీ ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యేది రాహుల్ గాంధీ కాదు, ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యేది మోడీ గారు మాత్రమే అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నీవు మా ఆడబిడ్డలకు 2500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పినావు, ఇప్పటి వరకు ఇయ్యలే. 2000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తా అని చెప్పినావు, ఇప్పటి వరకు ఇయ్యలే. మా పల్లెల్లో ఉన్న రైతులకు 10,000 రైతు బంధు బదులుగా 15,000 ఇస్తా అని చెప్పినావు, ఇప్పటి వరకు ఇయ్యలే. నా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పినావు, 5 పైసల బిల్లులు ఇయ్యలే. అడ్డా మీద కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఇప్పటికి రూపాయి ఇయ్యలే. ఏమనంటే కేసీఆర్ చిప్ప చేతికి ఇచ్చిండు, కేసీఆర్ నాకు లంక బిందెలు ఇస్తే అనుకున్నా, కానీ ఖాళీ కుండలే ఇచ్చిందని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నాడు. కానీ ఇంకో 2 నెలలు పోతే నీ సంగతి చెప్తారు బాబు. మాట ఇచ్చి తప్పే వాళ్ళను తెలంగాణ ప్రజలు వదిలిపెట్టరు. ఆ తెలంగాణ ప్రజలకు నేనే నాయకుడు కొట్లాడతా మీ హక్కుల కోసం అని చెప్పి మనవి చేస్తూ, ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయబోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొట్లాడేది నేనే. ఇవాళ పార్లమెంటుకు పోతే మోడీ గారి అండదండలతో ఆశీర్వాదంతో మీ సమస్యలు పరిష్కరించే జిమ్మదారు నాదే అని చెప్పి మీకు మనవి చేస్తూ, నా పార్టీ భారతీయ జనతా పార్టీ, నా నాయకుడు మోడీ గారు, అమిత్ షా గారు, నా గుర్తు కమలంపు గుర్తు కాబట్టి మీరు గొప్పగా ఓటు వేసి 13వ తారీఖు నాడు ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి. కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం,